ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనము. చెవిని కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. హల్లెలూయా. మరి మనకు చెవిని నిర్మించినటువంటి దేవుడు, కంటిని నిర్మించినటువంటి దేవాతి దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు, వేదన చెందుతున్నావు. నన్నందరూ వదిలిపెట్టారు, నాకున్నటువంటి అవమానంలో, నాకున్నటువంటి ఈ బలహీనతలో, నాకున్న అనారోగ్యంలో, లేదంటే నాకున్న అప్పుల బాధలో నాకెవరూ సహాయం చేయట్లేదు, ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేరు, ఇదిగో నేను ఒంటరిగా ఉన్నాను, దిక్కులేని వానిగా, దిక్కులేని దానిగా నేను ఉన్నాను అని చెప్పేసి నువ్వు కుమిలిపోతున్నావా? దేవాతి దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ఆదరిస్తున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా చేయబోతున్నాడు దేవుడు. నీ మొరను వింటున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీళ్ళను చూస్తున్నాడు ప్రభు. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తం లగ్నని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈ సమయమందు దేవుడు నా మొరను విన్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని స్తుతించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్.